హాయ్ గాయ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసరి ఏంటి అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. సో నాకైతే నేను చేసుకున్న దాన్ని బట్టి నాకైతే ఎంత వచ్చిందనమాట. సో ఎలా చేస్తాను ఏంటి అనేది. సో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా పచ్చివి, అవి అయితే కన్ని కట్ చేసి పేస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసుకొని పాలని తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను కొబ్బరి ముక్కలన్నీ తీసుకున్నాను కదా, కొంచెం వాటర్ పోసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్న దాన్ని ఇలా జల్లీలో తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటా ఉంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకి దిగుతాయి అనమాట. అంటే పాలు మొత్తం కిందకి దిగుతాయి. అండ్ మనం వాటర్తో కలుపుకున్నాం కాబట్టి వాటర్ పాలు రెండు మిక్స్ అయిపోతాయి అనమాట. బాగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా స్ట్రెయిన్ చేసుకుంటే ఫస్ట్ టైం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఎక్కువగా మనకి కాంటెంట్ మిల్క్ బాగా వస్తుంది. సో స్ట్రెయిన్ చేసుకుంది కదా, అది సెకండ్ టైం మళ్ళీ అది స్ట్రెయిన్ చేసుకుంది మొత్తం అంతా మళ్ళీ వేసి మళ్ళీ లిటిల్ బిట్ మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని మొత్తం అలా 3 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ చేసి పాలని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నేనైతే ఒక 1.5 అవర్ 2 అవర్స్ దాకా పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అని నేను యూట్యూబ్లో చూశాను, కానీ అవ్వట్లేదు. సో మళ్ళీ నేను ఏం చేశానంటే థిక్గా ఉన్న కవర్లో తీసుకొని అలా మొత్తం పాలని పోసి ఉంచాను అనమాట. నైట్ మొత్తం ఉంచాను. సో నైట్ మొత్తం ఉంచేసరికి అలా పాలు నీళ్ళు అలా వేరు అవుతున్నాయి అనమాట. సో పాలను వరకే తీసుకొని నేను స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని హై టు లో అడ్జస్ట్ చేసుకుంటానే పాలని మొత్తం మరిగించుకుంటూ ఇందులో నుంచి కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను అనమాట నేను. సో పాలను మరిగించాను కదా, చూడండి మొత్తం మరిగిపోయి థిక్ కంటెంట్ లాగా అయిపోయింది అనమాట, పేస్ట్ లాగా. సో చూడండి మధ్య మధ్యలో మీకు డ్రాప్స్గా ఆయిల్ తెలుస్తుంది. సో ఇదేంటి అంటే ఇలా థిక్గా వచ్చేసినప్పటికీ ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే పైకి బుడగలుగా పైకి చిమ్ముతూ ఉంటుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి థిక్ కంటెంట్ అయిన తర్వాత నుంచి. సో చాలా టైం పడుతుంది, ఒక మ్యాక్సిమం నాకు తెలిసి ఒక ½ అన్ అవర్ పైన పడుతుంది మొత్తం ఇదంతా కుక్ అయ్యి ఆయిల్ బయటికి రావడానికి. సో చూసారు కదా థిక్ పేస్ట్లా అయింది కదా. సో లో ఫ్లేమ్ పెట్టుకొని అడుగు అంటకుండా గరిటతో అలా తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. కొబ్బరి అడుగంటిందంటే ఆయిల్ పోయినట్టే. సో తిప్పుకుంటూనే మొత్తం అంతా చేసుకోవాలన్నమాట. మొత్తం చేసుకోగా నాకైతే 6 పీసెస్ హాఫ్ కోకోనట్ ముక్కలు ఉన్నాయి. సో అవి చెయ్యంగా నాకైతే ఇక్కడ నేను చూపించేది 200 ml గ్లాస్ అనమాట, దాంట్లోకి పావంత వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఖుషీగా ఉన్నాను. సో నేను ఇంట్లో నా చేతులతో కోకోనట్ ఆయిల్ చేసుకున్నాను. ఇంత వచ్చింది అమౌంట్, నేనైతే సాటిస్ఫై అసలు ఎంత కూడా వచ్చిందో రాదో అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. సో నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై.